Praise the Lord. Praise the Lord. So, today's word is very, this has been an encouragement in my life. దేవుడు నన్ను ఈ వాక్యం ద్వారా నన్ను బలపరుస్తూ ఉన్నారు. అదే వాక్యము నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సో వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్ 8:31. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం చూసుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఆమేన్. సో కానీ చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేది మనకి ఎవరు మన వైపు ఉన్నారు, ఎవరు మనకు సహాయం చేస్తున్నారు అన్న క్వశ్చన్ మనకి చాలాసార్లు వస్తుంటుంది. ఎందుకు? బికాజ్ వి ఫేస్ సో మెనీ థింగ్స్, వి సీ సో మెనీ థింగ్స్. మన ప్రతికూలమైన సిచ్యువేషన్స్ చాలా చూస్తాం, పరిస్థితులు చూస్తాం. కాబట్టి అటువంటి సమయంలో మనకు అనిపించవచ్చు ఎవరు మన పట్ల మన పక్షాన ఎవరు ఉన్నారు. హూ ఇస్ దేర్ రియలీ విత్ అస్? హూ ఇస్ విత్ అస్? మనతో ఎవరున్నారు? టు హెల్ప్ అస్ అంటే మనకు సహాయం చేయడానికి, టు అడ్వైజ్ అస్ అంటే మనకు ఒక మంచి సలహా ఇవ్వడానికి, టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ మనకు అర్థం చేసుకునే ఒక ఆలోచనని దేవుడి అంటే ఎవరు ఇస్తారు అని మనకు అనిపించవచ్చు. అవును, వి ఆల్ నో దట్ గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉన్నారని మనకు తెలుసు. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు మనకి గబుకున వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటి అంటే ఎందుకని, వై అస్, వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? ఆమేన్. సో అదే కాకుండా చాలాసార్లు ఈవెన్ ఇన్ అ స్మాల్ సిచ్యువేషన్ డే టు డే లైఫ్లో కూడా మనకి ఇలాంటివి చాలా మనము మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. ఆమేన్. సో బట్ వీ షుడ్ అండర్స్టాండ్ హూ ఈజ్ విత్ అస్. ఆమేన్. మన వైపు ఎవరున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఆమేన్. సో అది అర్థం చేసుకోవడానికి మనము ఇజ్రాయేలీల వలె దేవుని ఆశ్చర్య కార్యాలు చూసి ఆయన ఆశీర్వాదాలు పొందుకొని అంతవరకే మన జీవితం గడుపుతుంటే మాత్రం మనం ఎప్పుడు కూడా మన వైపు ఎవరున్నారు మనం చూడలేమండి. టు అండర్స్టాండ్ హూ ఈజ్ విత్ అస్ యూ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. దేవుడు అదే మాట్లాడుతున్నారు మనతో ఇవాళ. వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్? ఆ నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే టు హ్యావ్ దట్ లవ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. అంటే ఒక ప్రేమతో కూడిన సహవాసం ఆయనతో ఉండాలండి. దట్ ఈస్ ది ఓన్లీ సీక్రెట్ ఎవ్రీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ ద బైబిల్ వర్ ఏబుల్ టు గో త్రూ ఎనీ హార్డ్ సిచ్యువేషన్. మనం చాలాసార్లు అనుకుంటాం దానియేలు గురించి కానీ, దావీదు గురించి కానీ, ఎవరిని మనం తీసుకున్నా సరే అంత ప్రతికూలమైన స్థితిలో ఒక సింహము బోన్లో వేసినప్పుడు వారు అంత పీస్ఫుల్గా, అంత అంటే ఎటువంటి గలిబిలి లేకుండా ఎలా ఉండగలుగుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే వాళ్ళు ఉట్టి ఆశీర్వాదాలకి లేకపోతే వారి జీవితాన్ని అలానే వారు ఉంచలేదండి. దే హ్యాడ్ అ లవ్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. అంటే ఒక ప్రేమతో కూడిన సహవాసం దేవునితో ఉంది. దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్టెప్. ఆమేన్. సో అటువంటి సహవాసం ఉన్న వారికి వారు ఏం చూస్తారండి? వారి సహవాసంతో అంటే సహవాసంలో దేవుని గురించే ఒక అవగాహన, ఒక లోతైన అవగాహన వారికి ఉన్నప్పుడు పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా సరే మనము ఎక్కడ కూడా మన వైపు ఎవరున్నారని మనం గుర్తు చేసుకుంటాం, కానీ మన ఎదురు ఎవరు వస్తున్నారో మనం చూడమండి. ఆమేన్. సో దట్ ఈస్ ద విజన్ దట్ విల్ టర్న్ అస్. ఎప్పుడు మనకి ఆలోచన మారుతుంది అంటే మనము ఆ ప్రేమతో కూడిన ఆ సహవాసంలో మనము లోతుగా వెళ్ళినప్పుడు మనకి ప్రతికూలమైన స్థితి వచ్చినప్పుడు మనతో ఎవరున్నారని మనకు గుర్తుంటుంది. కానీ అవతల వాళ్ళు ఎంత గొప్పవారో, మనకి ఎంత గొప్ప పరిస్థితి వచ్చింది, దానివల్ల మనకి నాశనం వస్తుంది అవన్నీ మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆమేన్. సో మనం గుర్తు చేసుకున్నాం నిజంగా మనకు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏ విధమైన ఆలోచన మనలో ఉంది. మనం ఇమీడియట్గా పరిస్థితిని బేరేజ్ వేసి నా పరిస్థితి అయిపోయింది ఇంకా అని అనుకుంటున్నామా? లేదా వెంటనే నాతో దేవుడున్నాడు, దేవుడు సహాయం నాతో ఉంది, దేవుడు నాకు తోడుండగా నాకు విరోధి ఎవరు అని మనం అనగలుగుతున్నామా? అది రియలీ ఏబుల్ టు సే దట్? నిజంగా మనం అది చెప్పగలుగుతున్నామా? మనల్ని మనం ఆలోచిద్దాం. లెట్ us ఆల్ థింక్ అబౌట్ ఇట్. ఆమేన్. ఒకసారి రోమన్స్ 8:31 ఒకసారి మళ్ళీ చదువుదాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. కానీ దేవుడు
ఎందుకు ఎప్పుడు కూడా మన పక్షాన ఎందుకు ఉండాలని అనుకుంటున్నారని మనం ఆలోచించినట్లయితే రోమన్స్ 5:6 మనం ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనమింక బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎందుకండి దేవుడు క్రీస్తు నెక్స్ట్ వర్స్ కూడా చదవండి అంటే, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. దేవుడు మన కోసం ఎందుకండి చనిపోయింది, ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చారని మనం ఆలోచించినట్లయితే టు డెమాన్స్ట్రేట్ హిజ్ లవ్ ఫర్ అస్. దేని గురించి అండి? ఆయనకేం పని లేక కాదు, లేకపోతే మనం ఏదో గొప్పవారం అని కాదండి. ఇట్ ఈస్ మనము అర్హులుగా ఉన్నాము, అర్హులు లేని వారిగా ఉన్నాం. ఆమేన్. మనము ఒక భక్తిహీనులుగా ఉన్నాం. మనము దేవుని వైపు ఎటువంటి ప్రేమ లేకుండా జీవిస్తున్న వారముగా ఉండగా దేవుడు మనలో ఒక గొప్పతనాన్ని చూసి దేవుడు మన దగ్గరికి రాలేదండి. హీ కేమ్ టు అస్ బికాస్ హీ లవ్డ్ అస్. ఆమేన్. మన మంచితనం కోసం కాదండి, దేవుడు మంచివాడు, ఆయన ప్రేమ కాబట్టి ఆయన ముందుగా మన వైపు ఆయన వచ్చాడు. ఆమేన్. హీ డెమాన్స్ట్రేటెడ్ హిజ్ లవ్ టువర్డ్స్ అస్. మనము భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనం పాపులుగా ఉన్నప్పుడు, మనము బలము లేని వారిగా ఉన్నాము. మనం పాపంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామండి? బలము లేని వారిగా మనం ఉన్నాం. ఆమేన్. బట్ బికాస్ ఆఫ్ హిస్ ఇటర్నల్ లవ్, ఆయన ప్రేమ గురించి ఆయన మన కొరకు సిలువలో బలియాగమై నీ కొరకు నా కొరకు ఆ ప్రేమ, ఆయన ప్రేమని మనకి చూపించారు. హీ షోడ్ అస్ దట్ ఇటర్నల్ లవ్ ఫర్ అస్. మనము అర్హులము కామా అని మనం నిజం చెప్పాలంటే అండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా మనల్ని అర్హులుగా ఊహించినప్పుడు మాత్రమే మనతో మాట్లాడాలనుకుంటారు. మనము వారి దృష్టికి మనం అర్హులుగా లేకపోతే మనతో ఎవరు ఉండరండి. బట్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. దేవుడు అలాంటి వారు కాదండి. మనము అర్హులమా కాదా అని దేవుడు కాదండి. హీ జస్ట్ లవ్స్ అస్. ఆమేన్. ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు. మన క్రైస్తవులుగా చాలా ఏళ్ళు ఉండి మనం చాలాసార్లు ఎందులో పడిపోతామంటే, నేను చర్చ్కి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, ఐఎమ్ గివింగ్ మై టైత్, ఐఎమ్ జస్ట్ గోయింగ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్ అని మనం అనుకుంటాం. కానీ ఆ అర్హత మనకి దానివల్ల మన దేవుడిని ప్రేమించడండి. ఆమేన్. ఇట్ ఈస్ బికాస్ హీ ఈజ్ లవ్. ఆమేన్. ఆయన ప్రేమ కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆమేన్. దట్ దిస్ ఈస్ ద సేమ్ థింగ్. సో ఎందుకు దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే, ఇఫ్ యూ రీడ్ వర్స్ 5, ఆ పైన వర్స్ చదివినట్లయితే 5 రోమన్స్ 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దానివల్ల మనకున్న నిరీక్షణ మనకి ఏం చేస్తుందండి? అది మనల్ని సిగ్గుపరచదు. ఎందుకు అంటే దేవుడి ప్రేమ ఎంత లోతుగా ఉందంటే, మనం ఆయన మీద మన మొత్తాన్ని ఆయన మీద మనం ఆంచినప్పుడు, మనము ఆయనకి అప్పగించుకున్నప్పుడు, అది మన ఆ హోప్ అనేది ఒకసారి చదవరా? ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఆమేన్. సో దిస్ ఇస్ the love that God demonstrates on us. Amen. That he loved us and ఆయన మీద మనం అప్పగించుకున్నప్పుడు ఆ నిరీక్షణ మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఎందుకు అంటే చదవండి అంటే నెక్స్ట్. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏముందండి? మన హృదయంలో దేవుని ప్రేమ ఉంది. కానీ చాలాసార్లు మనం ఎందుకు ప్రేమను బయటకు తీసుకురాలేకపోతున్నామండి? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోము కాబట్టి. ఇట్ ఈస్ మన అందరి హృదయాలలో దేవుని ప్రేమ ఎలా ఉందండి? ఇట్ ఈస్ అబండెంట్, చాలా అత్యధికంగా ఉంది దేవుని ప్రేమ. దేవునికి ప్రేమ ఎలా ఉందండి? కుమ్మరింపబడింది. ఇట్ ఈస్ నాట్ లిటిల్, కొంచెం లేదు. మనందరిలో కూడా దేవుని ప్రేమ కుమ్మరింపబడింది. కానీ ఆ ప్రేమని బయటికి తీయాలి అంటే మనం ఎవరికి అప్పగించుకోవాలండి? దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మ దేవునికి మనము అప్పగించుకోవాలి. ఆమేన్. సో దిస్ ఇస్ మనము ఇంకొక వర్స్ చదివినట్లయితే 1 John 4:18 మనం చదువుతాం. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే 4:18 అండి. 1 John 4:18. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో ఏముండదండి? భయం ఉండదు. భయం ఎప్పుడు వస్తుందండి? మనతో ఎవరున్నారు అని మనం మర్చిపోయినప్పుడు, మన పరిస్థితి ఇలానే ఉండిపోతుందా అని మనం ఆలోచించినప్పుడు, అప్పుడే మనకేమవుతుందండి? భయము కలుగుతుంది. నెక్స్ట్. అంతేకాదు
పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైన ప్రేమ ఏమవుతుందండి? భయాన్ని మనకి నుండి వెళ్ళగొడుతుంది. ద ఫస్ట్ ద మోస్ట్ గ్రిప్పింగ్ థింగ్ అంటే మనకి దానికి ఒక మెడిసిన్ లేనిది ఏంటి అంటే ఇట్ ఇస్ ఫియర్, అంటే భయము. దానికి ఎవరు ఏం చేయలేరండి. ఆ భయం ఎలా పోతుందని దేవుడు మనకి ఆన్సర్ ఏమిస్తున్నారంటే, దేవుని ప్రేమలో మాత్రమే మనకు ఆ భయం పోతుంది. ఆ భయం ఏదైనా ఉండొచ్చండి, మన ఫ్యూచర్ గురించి, అంటే నా జీవితం ఎలా ఉండబోతుంది, లేకపోతే మన హెల్త్ గురించి, లేకపోతే మనం ఏదైనా ఒక దేవుణ్ణి అడుగుతున్నట్లయితే అది ఇంకా మనకి జరగట్లేదు అనుకున్నట్లయితే అది మనకి భయం కలుగుతుంది, ఇది నిజంగా జరుగుతుందా లేదా. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ మనతో అంటే, దేవుని ప్రేమను బట్టి అది తప్పకుండా మన జీవితంలో సంపూర్ణముగా దేవుడు అది మనకి అనుగ్రహిస్తారు. ఆమెన్. సో ద లార్డ్ బికాస్ ఆఫ్ హిస్ లవ్, ఆమెన్, దేవుని ప్రేమ మనలో కూడా ఉందండి. ఆ ప్రేమ ద్వారా మనకి ఏం చేస్తుందండి, ఆ భయాన్ని దేవుడు తొలగిస్తారు. ఆమెన్. కానీ మనం ఏం చేయాలండి, దేవుని ఆత్మకు మనము అప్పగించుకోవాలి. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ టు లీవ్. మనం ఇంకా వారు ఏలీం నుండి ఇజ్రాయేలు అక్కడే కూర్చుండిపోయారు, దేవుని ఆశీర్వాదాలు తీసుకొని ఇంకా చాలు ఇది మాకు సరిపోతుంది అని కూర్చున్నారని. బట్ దట్ ఈస్ నాట్ ఇన్నఫ్. ఎందుకు అంటే శత్రువు ముందు వస్తున్నాడు. ఆ శత్రువుని ఎదుర్కోవాలంటే వారు ఎటువంటి సహవాసంలో ఉండాలండి? దేవునితో ఒక ప్రేమపూర్వకమైన ఒక సహవాసంలో ఉండాలి. ఆమెన్. మెనీ టైమ్స్ ద ఇజ్రాయలైట్స్ ఫెయిల్. చాలామంది ఆ ప్రజలు ఎందుకు వారు శత్రువుని ఓడించలేకపోయారు అంటే దేవునితో ఆ సహవాసం వారిలో లేదండి. ఆమెన్. సో వీ హ్యావ్ టు దిస్ ఈజ్ అ వార్నింగ్ టు ఆల్ ఆఫ్ అస్. మనము ఒక దగ్గర కూర్చుండిపోకూడదు, ఇంకా ఇదే క్రైస్తవ జీవితం అంటే ఇది ఇంకా చాలు అన్నట్టుగా మనం ఉండకూడదు. వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ అవర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. ఆమెన్. సో నేను ఇది ప్రార్థిస్తుండగా దేవుడు ఒక రోజు నాకు ఒక స్ట్రాటజీ, అంటే మనము అపవాదిని మనకు దేవుడిలో ఆ ప్రేమపూర్వకమైన ఒక సహవాసంలో ఉన్నప్పుడు హౌ విల్ ద లార్డ్ హెల్ప్ అస్ టు డిస్ట్రాయ్ ది ఎనిమీ, అంటే అపవాదిని ఎలా ఓడించగలుగుతామని దేవుడు ఒక వ్యూహాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఏంటి అంటే వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు జడ్జెస్ 6:1, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల అప్పగించెను. మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయును గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క లేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఓకే, నేను ఇది చదువుతున్నప్పుడు దేవుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంటే దీని హిస్టరీ మనం చదివినప్పుడు 40 years కూడా వారికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, అంతా చాలా బాగా జరుగుతుంది. దే వర్ ఆల్ వెరీ గుడ్. వాళ్ళకి ఆశీర్వాదాలు ఉన్నాయి, వారు ప్రశాంతంగా ఉంటున్నారు, చాలా మంచిగా బతుకుతున్నారు. కానీ సడన్గా ఈ సినారియోలో, ఈ సిచ్యువేషన్లో ఎవరు వచ్చారండి? మిద్యానీయులు వచ్చారు. ఆ మిద్యానీయులు వచ్చినప్పుడు వారు ఎంతగా వారిని సతాయిస్తున్నారంటే, వారు ఏదైనా ముట్టి తినగలుగుతారు, లేకపోతే వారు అనుభవించగలుగుతారు అంటే వాటిని తీసుకొచ్చి వాడిని పాడు చేసి నాశనం చేస్తున్నారు. అంటే వారికి ఆ పీస్ని, అంటే ఆ ప్రశాంతతను వారిని పోగొట్టి వారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు. కానీ మనము గమనించినట్లయితే 40 years కూడా అక్కడ ఏం జరగలేదండి. కానీ సడన్గా అపవాది ఏం చేశాడండి? హీ స్టార్టెడ్ టు హరాస్ ది ఇజ్రాయలైట్స్, అంటే వారిని బాధించడం స్టార్ట్ చేశాడు. ఆమెన్. కానీ దెర్ ఈస్ అ రీజన్ వై ద ఎనిమీ వాజ్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దెర్ మిడ్స్ట్. ఒక రీజన్ ఉందండి. అక్కడ ఊరికే అపవాది అక్కడ ఎంటర్ అవ్వలేదు. దెర్ వాజ్ అ రీజన్ వై ద ఎనిమీ హ్యాడ్ ఎంటర్డ్ దెర్. మనం 7th verse చదివినప్పుడు 7th and 8th చదువుదాం. మిద్యానీయుల వలని బాధను పట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా ఇశ్రాయేలీయుల యుద్ధకు ప్రవక్తనొకని పంపెను. అతడు వారితో ఈలాగు ప్రకటించెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించి
దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకుని వచ్చి తిని ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చి తిని మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. ఇక్కడ నేను ఒకటి గమనించే ఒక విషయాన్ని నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు దేవుడికి మొరపెట్టినప్పుడు నిజంగా అండి దేవుడు ఎంత కృప కలిగిన వాడండి. అప్పుడు దాకా వారు ఎన్నిసార్లు చీతు కొట్టినా సరే దేవుని దగ్గర దేవుడు మరలా వారికి సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. కానీ మొదటిగా దేవుడు వారికి ఒక రిమైండర్ చూపించారు, అంటే ఒకటి గుర్తు చేశారు. హీ సేయింగ్ దాట్ ఇన్ ద పాస్ట్, అంటే ఇదివరకు కూడా నేను మీ ప్రజలను అందరినీ కూడా ఐ హెల్ప్డ్ యూ ఫ్రమ్ ద ఈజిప్ట్స్, అంటే వారి బంధకాలలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని రక్షించి బయటకు వచ్చినప్పుడు నేను ఏం చెప్పానండి దేవుడు. 10th verse ఒకసారి చదువుదాం. మీరు అమోరీయుల దేశమున నివసించుచున్నారు. వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతే. వారి దేవతలకు భయపడకూడదు అని మీకు చెప్పుచున్నాను అని దేవుడు చెప్పాడు. భయపడ్డం అంటే ఏంటి అండి? అంటే వారు దాన్ని గొప్పగా చూశాడు. అంటే అపవాది చేసేది, లోకంలో చేసే వాటిని వారు గొప్పగా చూశారండి. ఆమేన్. సో దేవుడు వారికి చెప్తూనే ఉన్నారు, వద్దు, డు నాట్ ఎంటర్టైన్. అంటే వాళ్ళు ఏం చేశారండి? ఆ 40 years ఏం చేశారండి? మాకు ఏమీ జరగట్లేదు, అంతా బాగుంది, మా ఆశీర్వాదాలు అన్నీ బాగానే జరుగుతున్నాయి, అంతా బాగానే ఉంది. అందుకనే వాళ్ళకి ఏమొచ్చిందండి? అక్కడ వారు అట్లా అంటే సరిగ్గా జీవిస్తూ లేరు. వారు అపవాదికి దే వర్ వర్షిపింగ్ ద బాల్, అంటే అక్కడ ఉండే ఒక దేవతల్ని వారు ఆరాధిస్తున్నారు. వెన్ దే వర్ డూయింగ్ దాట్, వారికి ఎటువంటి ఒక ఉగ్రత రావట్లేదు. అందుకని వారు ఏమనుకున్నారంటే అంత బాగా జరుగుతుంది, ఏమీ జరగట్లేదు. సో మనము లోకంలో ఉన్నప్పుడు అండి చాలాసార్లు మనకి ఏమీ జరగదు. వి విల్ నాట్ సీ ఎనీథింగ్. మనకి వెంటనే ఉగ్రత మనకి కనిపించకపోవచ్చు. కానీ ఆ 40 years తర్వాత ఏం జరిగిందండి? సడన్గా అపవాది ఏం చేశాడు? వారిని అసలు ఊపిరి తీయనీయకుండా వారిని గట్టిగా పట్టుకున్నాడండి. ఐ వాంట్ టు మెన్షన్ సంథింగ్ హియర్. ఒక పైథాన్ స్నేక్ ఏం చేస్తుందంటే, వాడి ఒక ప్రేని పట్టుకున్నప్పుడు, అది మింగినప్పుడు, ఆ పాము మింగినప్పుడు ఒకటేసారి వాడు చంపాలనుకున్న ఆ ప్రేని ఏమంటారు, ఆహారాన్ని వెంటనే చంపదు. అది మెల్లగా తిరుగుతూ వాటికి ఏమీ అర్థం కానప్పుడు మెల్లగా దగ్గరికి వస్తూ ఇట్ విల్ స్క్వీజ్ ద లైఫ్ అవుట్ ఆఫ్ ద ప్రే. అంటే ఆ ఆహారం నుండి మెల్లగా వాళ్ళలో ఉన్న జీవాన్ని గట్టిగా ఊపిరి తీసేస్తుంది అనమాట, పీల్చేస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అండి, ఆ 40 years కూడా వారు దేవుడు చేయొద్దు అన్న పని వారు చేస్తూ పోతున్నారు. లోకంలో ఉండొద్దు, వారి ఆచారాలు చేయొద్దండి, వారి వల్ల జీవించొద్దు అని వారు చెప్పిన దేవుడు చేస్తున్నారు. వారికి ఏం అర్థం కావట్లేదు, అంత బాగానే ఉంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు తప్పకుండా అక్కడ దేవుడు అంటే మనని హీస్ వార్నింగ్ అస్. ఆమేన్. కానీ ఏం చేశాడండి అపవాది? మెల్లగా వారిని ట్రాప్ చేశాడు. వారిలో ఉన్న జీవము గల దేవుని ఒక మందిరాన్ని వారి యొద్ద నుండి తీసివేసి వాడి మందిరము అక్కడ ఉండేలాగా వాడు స్థాపించుకొని అక్కడ నుండి ఏం చేశాడండి? హీ బిల్ట్ అన్ ఆల్టర్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ స్టార్టెడ్ హరాసింగ్ ది ఎనిమీ, హరాసింగ్ ద ఇజ్రాయలైట్స్. అంటే వాడు ఏం చేశాడండి? మెల్లగా బాగున్నట్టే ఉండి సడన్గా ఏం జరిగిందండి? దే స్టార్టెడ్ టు సీ ద ఎనిమీస్ హరాస్మెంట్. అదే జరుగుతుందండి. నిజంగా వీ హ్యావ్ టు బీ వెరీ అవేర్ ఆఫ్ అవర్ సిచ్యువేషన్. మన పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలండి. మనకేం జరగట్లేదు, నేనేం తప్పు చేసినా నాకేం జరగట్లేదు, నేను ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే నిజంగా వీఆర్ ద లూజర్స్ అండి. సడన్గా అపవాది వచ్చినప్పుడు యువర్ ఎండ్ విల్ బీ వెరీ డిజాస్ట్రస్. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మనము అంత బాగుంది అని మనము ఇష్టం వచ్చినట్టు జీవించకూడదండి. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఆమెన్. సో ద ఎనిమీ అవేట్స్ ద టైమ్ దట్ యు బికమ్ వీక్. అంటే నువ్వు మొత్తంగా దేవుడిలోంచి ఇట్లా బయటకు వచ్చేసావు అన్న సమయాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ అపవాది ఏం చేస్తాడండి? వెన్ యు ఆర్ కాంప్రమైజ్డ్, అంటే రాజీపడే జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, నీకు తెలియకపోవచ్చు, నాకేం జరగట్లేదు కదా, అంతా బాగానే ఉంది కదా అనుకుంటావు. ఆ రాజీపడే ఒక జీవితంలో ఉన్నప్పుడు
సడన్గా అపవాది ఏం చేస్తాడండి, ఆ 40 ఏళ్ళు కూడా వారికి ఎక్కడ కూడా శత్రువు కనిపించలేదు. కానీ సడన్గా వెన్ దే వర్ వీక్, వారి దేవుని ఆత్మలో వారు తగ్గి ఉన్నప్పుడు ఏం చేశాడండి అపవాది, సడన్గా వారిని భయపెట్టడము, వారిని ఊపిరి తీసుకోనియకుండా వారిని హింసించారు. ఆమెన్. సో బట్ ద లార్డ్ వాజ్ వెరీ గ్రేషియస్ అండి. దేవుడు ఇంకా చాలా మంచివాడండి. ఆయన ఏం చేస్తున్నారు చూద్దాం. వర్స్ 11 ఒకసారి చదువుదాం. 11th వర్స్ చదువుదాం. యెహోవా దూత వచ్చి అబీయెజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఉఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయుండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా. ఓకే, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నా ఏంటండి, యెహోవా దూత అంటే నిజం చెప్పాలంటే నిజంగా అది యెహోవానే స్వయంగా వారి మధ్యలో ఉన్నాడండి. హీ వాజ్ సిట్టింగ్ అండర్ ద ట్రీ. అంటే ఏంటి అర్థం అండి, ఆ 40 ఏళ్ళు కూడా, ఆ 7 years కూడా దేవుడు ఇంకా వారి మధ్యలోనే ఉన్నారు. గాడ్ ప్రామిస్డ్ దెమ్, ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫోర్సేక్ యూ, అండ్ హీ కెప్ట్ హిస్ వర్డ్. ఆయన మాట ఆయన నెరవేర్చుకున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. మన పరిస్థితుల్లో కూడా అంతే. దేవుడు ఎక్కడికి వెళ్ళాడండి, దేవుడు తప్పకుండా అక్కడే ఉంటారు మనతో. ఆమేన్. సో అక్కడే ఉన్నారు. నెక్స్ట్ ఏం జరిగిందండి, చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. గిదెయానికి దేవుడు ఏమంటున్నాడండి, పరాక్రమము గల బలాఢ్యుడా. నేను చదివినప్పుడు యాక్చువల్గా గిదెయన్ పేరు ఏంటి అంటే, హీజ్ అ వారియర్. హిజ్ నేమ్ మీనింగ్ ఇస్ వారియర్. ఆమేన్. కానీ అతనికి అది తెలీదు. తన పేరుకున్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆయన బలాఢ్యుడుగా దేవుడు ఆయన పేరు పెట్టారనమాట. బట్ హీ డిడ్ నాట్ నో దట్. ఎందుకు? పరిస్థితులు అలా కనిపిస్తున్నాయండి. పరిస్థితులు అలా కనిపించట్లేదు. మిద్యానీయులు వారిని చాలా ఓడిస్తూ వారు బతుకుతున్నారు. అంటే ఆయన వ్యూహం ఎలా ఉందండి, ఆయన థింకింగ్ ఎలా ఉంది అంటే, ఐ యామ్ అ వీక్ పర్సన్, మాకు ఎటువంటి విజయం లేదు అన్న పరిస్థితుల్లో వారు ఉన్నారు. చదవండి నెక్స్ట్. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీయు ఏమాయెను. యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించెనని అతనితో చెప్పాను. 16th వర్స్ చదవండి. నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. దేవుడు ఏమని గిదెయాన్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారండి? దేవుడు గిదెయానికి వెంటనే దేవుడు ఒక ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకు ఇది జరుగుతుంది అని ఒక ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన ఆలోచన ఎంతసేపు కూడా మాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, మాకు ఇది ఎందుకు వచ్చింది అని అన్న ఒక ఆలోచనలోనే ఉన్నాడు. కానీ దేవుడు ఆన్సర్ చెప్తే తీసుకునే పరిస్థితిలో అయితే లేడు గిదెయాను. హీ వాంటెడ్ అండ్ అవుట్, అంటే ఆ పరిస్థితిలోంచి బయటపడాలి అన్న ఆశ ఆయనలో ఉందన్నమాట. అప్పుడు దేవుడు ఏం చెప్పారండి, మై ప్రెసెన్స్ అండ్ మై పవర్ విల్ బీ విత్ యూ, బిలీవ్ మీ గిదెయన్. నన్ను నమ్ము గిదెయన్, నా ఆత్మ నా శక్తి నీతో ఉంది. కాబట్టి నువ్వు ఎలా ఉంటావు? 1 man is a majority for God అండి. యూ 1 person, మన ఒక్కరం కూడా దేవుని ఆత్మకు అప్పగించుకున్నట్లయితే 1000 మంది ఒక మిద్యానీయులని ఆయన ఏం చేశారండి, ఆయన ఒక్కడే ఓడించాడు. ఎంతమందితో ఓడించాడండి? 300 మందితో ఓడించాడు. కానీ వారందరినీ ఎవరు హూ లెడ్ దెమ్? ఇట్ వాస్ గిదెయన్. ఆమేన్. కానీ అంతకంటే ముందు దేవుడు గిదెయానికి ఒకటి చెప్తారండి. లెట్స్ గో టు వర్స్ 25. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏళ్ల 2వ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి తగిన ఏర్పాటుతో ఈ బండ కొనను నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టి ఆ 2వ కోడెను తీసుకొని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి నర్పించమని అతనితో చెప్పెను. ఓకే, ఇక్కడ మనం ఒకసారి ఆపి ఆలోచిద్దామండి. దేవుడు ఏం చెప్పాడండి గిదెయానికి? ఆయనకి బ్యాటిల్ స్ట్రాటజీ అప్పుడే ఇవ్వలేదు. నువ్వు వెళ్ళి ఎలా ఓడించాలో దేవుడు చెప్పలేదు. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ హ్యాడ్ స్పోకెన్ టు మీ. దేవుడు ఇది నాతో మాట్లాడారనమాట. ఏంటి అంటే, మన జీవితంలో ఏదైనా ఒక ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పుడు చాలాసార్లు ఏం జరుగుతుందంటే, దెర్ ఈజ్ అన్ ఆల్టర్ దట్ వాస్ బిల్ట్ టు ది ఎనిమీ.
అంటే అపవాదికి ఒక బలిపీఠాన్ని వాళ్ళు వారి ఫ్యామిలీలో ఒక బలిపీఠం ఉంది. ఏంటి అంటే బాలు అంటే దేవతలకి దేవతలకి వారు ఏం చేశారండి, ఒక బలిపీఠాన్ని వారు కట్టారు. ఆ బలిపీఠం అంటే ఏంటి అండి? బలిపీఠం అంటే ఏంటి అండి? అక్కడ వెళ్ళి అంటే దే వుడ్ సాక్రిఫైస్, అంటే ఆ బలిపీఠంలో ఆ దేవుడు ఎంత గొప్పవాడో అని వారికి చెప్తున్నారనమాట. అంటే ఆ బలులు ఎందుకు అర్పిస్తున్నాడంటే ఆ బాలు దేవత నువ్వు గొప్పవాడి అని వారిని అంటే ఆ దేవుడిని వారు పూజిస్తున్నారు. ఆమెన్. సో దేవుడు ఏం చేశారంటే మొదటిగా హీ సెడ్ డిస్ట్రాయ్ దట్. ఆమెన్. చాలాసార్లు మన జీవితంలో కూడా అటువంటి ఆల్టర్స్ మనం క్రియేట్ చేసుకుంటామండి. ఎలా అంటే మన పరిస్థితులు ప్రతికూలంగా జరిగినప్పుడు వి బిల్డ్ అన్ ఆల్టర్ సేయింగ్ నా పరిస్థితి ఇంకా ఇంతే, ఇంకా ప్రతిసారి కూడా మనం దానికి వెళ్ళి ఇంకా దాన్ని ఆరాధిస్తుంటాం అనమాట. అంటే దీనివల్ల అంటే ఎందుకు జరిగింది, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అన్ ఆల్టర్ ఇస్ బిల్ట్. దాని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కువగా దేవుని కంటే దాని గురించి పరిస్థితి గురించి ఎక్కువగా ఆరాధించినప్పుడు యు బిల్డ్ అన్ ఆల్టర్. ఆమెన్. బట్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్ అస్ టుడే, మనము ఆ ఆల్టర్స్ని ఆ బలిపీఠాన్ని మనము ఏం చేయాలండి? నాశనము చేయాలి. మనము అలానే ఉంచుకుంటే దేవుని ఆత్మ మనలో అంటే కదలడానికి చాలా కష్టమవుతుందండి. సో యూ హ్యావ్ టు రిమెంబర్, మన జీవితంలో మన ఫ్యామిలీస్లో మనం ఎటువంటి బలిపీఠాలను మనము క్రియేట్ చేసుకున్నాం? దేవుని కాకుండా ఇంకేదైనా మనం క్రియేట్ చేసుకున్నామా? లెట్ us all destroy today. Amen. We have to destroy the works of the enemy. Amen. ఆ బలిపీఠం ఏం చేస్తుందంటే ఒక కోటను క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఇట్ విల్ క్రియేట్ అ స్ట్రాంగ్ హోల్డ్. అంటే ఒక స్ట్రాంగ్ హోల్డ్ అంటే ఏంటి అండి? ఒక కోట అనమాట. అంటే అపవాది వచ్చి ఆ కోటలో దాచుకొని ప్రతిసారి కూడా నిన్ను ఊరికే భయపెట్టిస్తుంటాడు ఆ కోటలోంచి. హీ విల్ టేక్ ప్లేస్, హీ విల్ సిట్ ఇన్ దట్ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ హీ విల్ స్టార్ట్ హరాసింగ్ యూ. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మన హృదయాలలో మన ఆలోచనలో ఎటువంటి బలిపీఠాన్ని మనము అంటే ఆహ్వానిస్తున్నాం? వాట్ కైండ్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్డ్ ఆర్ వి కీపింగ్ ఇన్ అవర్ మైండ్? మనం దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఆమెన్. సో 2 Corinthians 10:3 దేవుడు ఎలా డిస్ట్రాయ్ చేయాలో అక్కడ చూపించారండి దేవుడు మన మాటలో, దేవుని వాక్యంలో. 2 Corinthians 10:3 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3, 4 and 5 3-4 వచనాలు చూసుకుందాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము. మనం ఎలా యుద్ధం చేయమండి? శరీర ప్రకారం మనము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవయ్యున్నవి. దేవుని మహిమ ఎలా ఉంటుందండి? దుర్గములు మనము పడదోయగల బలము కలవయ్యున్నవి. ఆమెన్. నెక్స్ట్, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడునట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామండి? మన యుద్ధం ఎక్కడ జరుగుతుందండి? ఎవరైనా చెప్పగలుగుతారా? మన యుద్ధం ఎక్కడ జరుగుతుందండి? ఆలోచనలో జరుగుతుంది. మన యుద్ధం మన గిద్యోను వాళ్ళు వారికి జరిగిన యుద్ధాలు మనకు కనిపించకపోవచ్చు, కానీ మన యుద్ధం ఎక్కడ జరుగుతుందండి? ఆలోచనలో జరుగుతుంది. ఇక్కడ అపవాది మనకు ఒక కోట కట్టుకున్నట్లయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు మన లోపలుండా మనం దాన్ని బయటికి తీసుకురాలేము అని వాడికి తెలుసండి. అందుకని వాడు ఎక్కడ పట్టుకున్నాడండి? ఆలోచన దగ్గర పట్టుకున్నాడు. ఇఫ్ యువర్ థింకింగ్ ఈజ్ రాంగ్, యూ కెన్ నాట్ గివ్ యువర్ సెల్ఫ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీ ఆలోచన చెడుగా ఉంది అంటే, నీ ఆలోచనలో ఎప్పుడు చూసినా అంటే నెగిటివ్ థింకింగ్ ఉంది అంటే, అక్కడ అపవాది ఏం చేస్తాడు? దేవుని ఆత్మ బయటికి రానియకుండా అక్కడ ఆపేస్తున్నాడండి. ఆమెన్. సో వాట్ ఈస్ ద లార్డ్ సేయింగ్? వి రెఫ్యూట్ ఎవ్రీ ఆర్గ్యుమెంట్, ఎవ్రీ రీజనింగ్, ఎవ్రీ థాట్ దట్ ఈస్ అగేన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. అంటే ఏదైతే ఆలోచన, ఏదైతే థియరీస్ అంటే సిద్ధాంతాలు ఏవైతే దేవుని మాటకు విరుద్ధంగా ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలండి? పడగొట్టాలి వాటిని. వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు డిస్ట్రాయ్ దమ్. ఒకరోజు నేను దీని గురించి ప్రార్థిస్తున్నప్పుడు, చాలా డాడీకి బాగాలేనప్పుడు, సో
యాజ్ అ డాటర్ నేను అంటే దిస్ ఇస్ వెరీ పర్సనల్ బట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్. ఏంటి అంటే డాడీకి అలా జరిగినప్పుడు 2 years బ్యాక్. సో ప్రతిరోజు కూడా నాకు ఒక నైట్ కాగానే ఒక భయం కలిగేదనమాట. ఏంటి అంటే ఇవాళ నైట్ ఏమైనా జరుగుతుందా. సో ఎందుకంటే అది మధ్యరాత్రిలో ఏదో జరిగింది కాబట్టి. సో నాకు అపవాది ఏం చేశాడంటే నా లోపల ఒక ఆలోచన పెట్టేశాడు. ఏంటి అంటే ఏదో జరగబోతుంది, సో ఐ హ్యావ్ టు బి. అది నాకు ఎంత కష్టంగా అనిపించేదంటే ఒకరోజు నేను ప్రార్థించుకున్న, దేవా ఇది ఇట్లా కాదు, దేర్ షుడ్ బి సమ్ సొల్యూషన్, ఏదో ఒక సొల్యూషన్ ఉండాలి నాకు. ప్రతిరోజు నేను ఇట్లా భయపడుకుంటూ నేను పడుకోలేను, దేర్ షుడ్ బి సమ్ సొల్యూషన్ అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పారండి. దేవుని మాట కాకుండా ఏ ఆలోచన మనకు వచ్చినా అది ఏంటండి, ఇట్ ఈస్ అ లై ఆఫ్ ది ఎనిమీ. దేవుని మాట కాకుండా నీ ఆలోచనలో ఎటువంటి నెగటివ్ ఆలోచన వచ్చినా సరే దాన్ని ఏం చేయాలండి, వెంటనే మనము పడగొట్టాలి. అది పడగొట్టకపోతే అపవాది దాని ద్వారా ఒక కోటను క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఆ కోటను కూలగొట్టడం కంటే ఆలోచనను మనం పడగొట్టడం చాలా సులభం అండి. సో ఈవెన్ బిఫోర్ ద ఎనిమీ ట్రైస్ టు బిల్డ్ అన్ ఆల్టర్ ఇన్ యువర్ హెడ్, డోంట్ అలౌ ది ఎనిమీ. ఆమేన్. సో అప్పుడు నాకు ఎంత విడుదల కలిగిందంటే నేను ప్రతిరోజు కూడా నేను దాన్ని అంటే ఐ విల్ అంటే ఇట్స్ లైక్ అ డెసిషన్ ఎవ్రీడే, అంటే ఎవ్రీడే డెసిషన్. అదొక నిర్ణయం, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అనమాట. నాకు ఒకవేళ దేవుని మాటకి ప్రతికూలంగా వచ్చి ఏ ఆలోచన వచ్చినా సరే అది కాదు, ఐ విల్ నాట్ టేక్ ఇట్. నేను అది తీసుకోను. ఎందుకు తీసుకోవాలి? గొప్ప దేవుడు నా పరంగా ఉన్నప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి? ఇట్ ఈస్ నాట్ బీయింగ్ ప్రాక్టికల్ అండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ప్రాక్టికాలిటీ. మనకి ఇప్పుడు ఫెయిత్ డస్ నాట్ వర్క్ బై ఫ్యాక్ట్స్. ఆమెన్. ఫెయిత్ వర్క్స్ బై ట్రూత్. అంటే ఫెయిత్ అనేది, విశ్వాసం అనేది మనకి ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలతో పనిచేయదండి. ఫెయిత్ వర్క్స్ బై ట్రూత్. అంటే ఫెయిత్ ఎలా పనిచేస్తుంది అంటే సత్యము ద్వారానే పనిచేస్తుంది. అంటే నీ ఫ్యాక్ట్ ఏమై ఉండొచ్చు అంటే నీ ఫ్యాక్ట్ ముందు ఏముందంటే యువర్ ఫాదర్ ఇస్ సిక్ మేబీ, బట్ ద ట్రూత్ ఇస్ గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ ఎక్సీడింగ్లీ అబౌవ్ ఆల్ ది యూ కెన్ సీ అండ్ ఆస్క్ ఆర్ థింక్. ఆమెన్. నీ అంటే నీ జుట్టులో అంటే ప్రతి జుట్టుని దేవుడు కౌంట్ చేస్తాడు అంటే లెక్క కడతాడు అంటే దేవుడు మన పట్ల ఎంత గొప్ప ఆలోచన ఉంటుందండి దేవుడికి. మనం ఏం చేయగలుగుతాం? ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆమెన్. సో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ వాజ్ షేరింగ్ విత్ మై పేరెంట్స్ ఆల్సో, దిస్ ఇస్ వాట్ ఐ వాజ్ డూయింగ్ అనమాట ఆల్ అలాంగ్. ఏంటి అంటే ఏదైనా ఆలోచన వచ్చినా ఐ సే నో టు ఇట్. నో, ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నెగటివిటీ ఇన్ మై లైఫ్. I will only believe in the word of God. Amen. You have to destroy every altar of the enemy. Amen. So, and you have to be willing. నేను ఈ ఆలోచన నేను పెట్టుకుంటాను, ఇదేదో నా పరిస్థితికి చాలా అంటే అపవాది ఏదైనా ఆలోచన పెట్టినప్పుడు దాన్ని ఇంకా ఆలోచనని ఉంచుకోకండి. యూ హ్యావ్ టు బీ రెడీ టు రెఫ్యూజ్ ఇట్. ఆమెన్. రేపు చూసుకుందాంలే, ఎల్లుండి చూసుకుందాంలే అని మనం మీరు అనుకోకండి. అప్పుడే మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకోవాలండి. యూ హ్యావ్ టు డిస్ట్రాయ్ ఇట్. ఆమెన్. సో ద సెకండ్ థింగ్ ఇస్, మనము 2 Kings 6:15 ఒకసారి చదుదాం. 2వ రాజులు 6:15. 6:15. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు, భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. అమెన్. సో ద సెకండ్ థింగ్ ద లార్డ్ స్పోక్ టు మీ. దేవుడు రెండోది ఏం మాట్లాడారంటే, యూ హ్యావ్ టు రీఫోకస్ యువర్ విజన్. అంటే మనకి ఐ థింక్ ఈ ఇయర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడినట్టున్నారు, ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్ కరెక్ట్. యూ హ్యావ్ టు రీఫోకస్. అంటే మరలా నీ ఫోకస్ని, నీ దృష్టిని కరెక్ట్గా దేవుని వైపు మనము మరలించుకోవాలండి. ఎందుకు అంటే ఎలీషా వారి సర్వెంట్ పనివాడు ఏం చేస్తున్నాడండి, హీ హ్యాడ్ అ విక్టిమ్ మెంటాలిటీ. అంటే విక్టిమ్ అంటే విక్టిమ్ హూ ఇస్ అ విక్టిమ్ తెలుగులో
అంటే బాధింపబడే ఒక మనిషి వలె ఆయన చూసుకుంటున్నాడు అనమాట. అంటే నీరసపడిపోతున్నాడు అనమాట అక్కడ. బట్ ద లార్డ్ డస్ నాట్ వాంట్ అస్ టు సీ అవర్ సెల్స్ లైక్ దట్. మనల్ని మనం ఎలా చూసుకోవాలండి? వీ హ్యావ్ టు సీ అవర్ సెల్స్ లైక్ అ విక్టర్. ఆమెన్. విజయము కలిగిన వారిగా మనల్ని మనం చూసుకోవాలండి. ఆమెన్. సో ఆయన ఎలీషా ప్రవక్త ఏం చేశారండి? హీ ప్రేడ్. ఒకసారి 16th 17th వర్స్ చదవండి. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఎలీషా ఏం ప్రేయర్ చేశాడండి? సర్వెంట్ అలా చెప్పంగానే ఎలీషా ఏం ప్రేయర్ చేశాడు? ఆయన ఆలోచనను మార్చండి, ఆయన విజన్ని, ఓపెన్ హిజ్ ఐస్, ఆయన దృష్టిని మార్చండి. ఆయన ఏం ప్రేయర్ చేశాడండి? శత్రువులు పోవాలి దేవా అని ప్రార్థించలేదండి. ఫస్ట్ హీ ప్రేడ్, చేంజ్ హిజ్ విజన్. ఆయన దృష్టిని మార్చండి అని ఆయన ప్రార్థించినప్పుడు వెన్ హిజ్ ఐస్ ఓపెన్, వాట్ హీ సా అండి? హీ సా దట్ వేలాది ఒక దూతల యొక్క సహాయము వారికి ఉందని ఆయన గ్రహించగలిగాడు. ఆమెన్. దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ వాంట్స్ us అండి. వెన్ యూ హ్యావ్ దేవుని ఆలోచన మనలో పెట్టుకున్నప్పుడు, దేవుని మాట మనలో పెట్టుకున్నప్పుడు మన విజన్ ఏమవుతుందండి? వెన్ యూ సీ ప్రతికూలమైన పరిస్థితి చూసినప్పుడు అండి మనకేం కనిపిస్తుంది? దేవుని సహాయం కనిపిస్తుంది. మనము అపవాది ఎంత గొప్పవాడో మనకు అది కనిపించడాన్ని, దేవుని సహాయం మాత్రమే మనకు కనిపిస్తుంది. ఆమెన్. దిస్ ఈస్ ద రీఫోకసింగ్. అంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ దట్ విక్టిమ్ మెంటాలిటీ. నేనే ఎప్పుడు టార్గెట్ అవుతున్నాను, నేనే అని వదిలేయండి. యూ హ్యావ్ టు హ్యావ్ ఐ యామ్ అ విక్టర్. నేను ఎప్పుడు కూడా విజయము కలిగిన వాడిని అని మనల్ని మనము చూసుకోవాలి. ఎందుకు అంటే హూ ఈజ్ విత్ అస్ అండి. దేవుని మనతో ఉండగా మనకి విరోధి ఎవరు? ఆమెన్. సో 2 Corinthians 5:7 ఒకసారి చదువుదాం. ఎందుకు అంటే 2 Corinthians 5:7 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం. గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. 2 Corinthians 5:7 అంట. For we walk by faith and not by sight. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. అంటే ఎట్లా నడవాలండి? విశ్వాసంతో నడుచుకోవాలి, కానీ వెలుచూపుతో మనము నడవకూడదు. అంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనము దాన్ని బట్టి మన నెక్స్ట్ స్టెప్ తీసుకోకూడదు, కానీ మన విశ్వాసంతో మన అడుగులు మనము వేస్తూ ఉండాలండి. ఆమెన్. సో అండ్ 5th వర్స్ చదివినప్పుడు అదే పైకి వెళ్ళి చదవండి. 5th వర్స్ 5:5. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఎవరు సిద్ధపరుస్తారండి మనని? దేవుడే సిద్ధపరుస్తారు. మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. హూ ఇస్ ద గ్యారంటీ ఫర్ అస్ అండి? మనకి విజయం కలుగుతుంది అన్న గ్యారంటీ ఎందుకు ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు కాబట్టి. ఆమెన్. సో వీ హ్యావ్ టు గివ్ ప్లేస్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్. నిజంగా ఐ వాంట్ టు డిఫెండ్ గాడ్ హియర్. మనకు జరిగిన ప్రతి పరిస్థితి దేవుడు నేనేదో నేర్చుకోవాలి కాబట్టి దేవుడు నన్ను పంపించారనో, లేకపోతే ఇది నేనేదో తప్పు చేశాను కాబట్టి నాకు వచ్చిందనో, అవన్నీ వదిలేయండి. ఆల్ వీ హ్యావ్ టు ఫోకస్ ఈజ్ ఆర్ రిలేషన్షిప్ విత్ ద లార్డ్. మన దేవునితో మన సహవాసం ఎలా ఉంది? ఆ ప్రేమగల సహవాసం మనలో ఉన్నప్పుడు, మన పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకున్నప్పుడు మనలో ఒక విజన్ని, దేవుని ఒక విడుదల, ఒక దృష్టిని దేవుడు మనకిస్తారు. ఆమెన్. ఆర్ కాన్ఫిడెన్స్ డస్ నాట్ స్టెమ్ ఫ్రమ్ వాట్ వీ పొజెస్. అంటే మనకి ఎన్నో వనరులు ఉన్నాయి కాబట్టి నేను విజయం కలిగిన వాడిని అని మనం చెప్పకూడదని. మన విజయం ఎవరి ద్వారా వస్తుందండి? దేవుని ద్వారా వస్తుంది. ఆమెన్. సో ఇట్ ఈస్ నాట్ వాట్ వీ హ్యావ్. మనకు అన్నీ ఉండొచ్చండి, కానీ నేను చాలాసార్లు వెన్ ఐ స్పీక్ టు మై ఫ్రెండ్స్, చాలాసార్లు మా ఫ్రెండ్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటంటే, మా పేరెంట్స్తో కూడా నేను ఇది షేర్ చేసుకుంటున్నా. వాళ్ళకి అన్నీ ఉన్నాయండి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో భయం. రేపు మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, అన్నీ ఉన్నాయి, కానీ ఇంకా భయంలో ఉన్నారు. ఎందుకండి? నిజంగా క్రైస్తవులుగా మనం కూడా చాలాసార్లు అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అన్నీ దేవుడు మనకి ఇచ్చారు, కానీ ఇంకా మనలో భయం ఉంటుంది. ఎందుకు అంటే వీ హ్యావ్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అండి. ఆ ప్రేమ గల సహవాసంలో ఎవరు మనతో ఉన్నారన్న దృష్టిని మనము సరి చేసుకోవాలండి.
then you will always see yourself as a victor, amen, and not a victim, amen. సో ఫైనల్గా నేను ఒకటి మాట చెప్పాలనుకున్నా. జాన్ 8:32 ఒకసారి చదువుదాం. యోహాను సువార్త 8:32. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చెయ్యునని చెప్పగా. మనల్ని ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుందండి? సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మన పరిస్థితులు మనకి ఇంకా విజయము మనకి కనిపించకపోవచ్చు. ఆ విజయము కనిపించక ముందు మన దృష్టిలో మనము విజయము కలిగిన వారముగా మనము చూసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుందండి? దేవుని సత్యము ద్వారానే. అంటే యు హ్యావ్ టు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆమెన్. దేవుని మాట మనలో ఉండాలి. ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు డు నాట్ అలవ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, నీ ఆలోచన ఎప్పుడు కూడా నా పరిస్థితి ఇంతే అని కనిపిస్తే నువ్వు ఎప్పుడు కూడా విజయాన్ని చూడలేవండి. నువ్వు విజయము నీకు అంటే బయట కనిపించక ముందు నువ్వు చూడాలి. నీ ఆలోచనలో, నీ ఆత్మలో దేవుని విజయాన్ని మొదటిగా మనం చూడాలండి. అది చూసినప్పుడు హౌ డస్ ఫెయిత్ వర్క్? ఎలా వర్క్ అవుతుందండి? హీబ్రూస్ 11లో ఉంటుంది కదా, ఫెయిత్ ఇస్ అ సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ ఆఫ్ హోప్ ఫర్డ్. అంటే అది ఇంకా కనిపించలేదు, ఆ విజయం ఇంకా నాకు కనిపించట్లేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా మనం అది చూడగలుగుతామండి. హౌ డిడ్ ఎలీషా సర్వెంట్ సీ? ఎలీషా ఒక సేవకుడు ఎలా చూశాడండి? ఆ విజయాన్ని ఇంకా వారు చూడలేదు, కానీ ఆ విజయాన్ని ముందుగానే ఆయన దృష్టిలో మార్చుకున్నాడు. దేవుని ముందుగా చూసి, దేవుడు నాకు ఉండగా నాకు విరోధి ఎవరు అన్న గట్టి నిర్ణయాన్ని ఆయన ఉన్నప్పుడు దాని తర్వాత ఏం జరిగిందండి? దేవుడు ఆ విజయాన్ని వారికి దయచేశాడు, ఆమేన్. అది ఎలా జరుగుతుంది అని మనకి అనవసరం అండి. ఇట్ ఈస్ అన్నెసెసరీ ఫర్ అస్ టు థింక్ హౌ దట్ విల్ హ్యాపెన్. అది ఎలా జరుగుతుంది అని మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ ఇన్ సైడ్ యూ. దేవుని సత్యాన్ని నీలో పెట్టుకోవాలి, ఆమేన్. ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్, ఆమేన్. సో ఇప్పుడు ఐ వాంట్ యూ ఆల్ టు డూ వన్ థింగ్. నేను మీ అందరు కూడా ఒకటి చేయాలనుకుంటున్నా. మీ జీవితాల్లో, మీ పరిస్థితిలో వాట్ కైండ్ ఆఫ్ అన్ ఆల్టర్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. అంటే నీ పరిస్థితుల్లో మార్పు కనిపించట్లేదు అంటే తప్పకుండా మన ఫ్యామిలీస్లో ఇట్ మైట్ బీ దట్ దెర్ ఇస్ అన్ ఆల్టర్ ఫర్ ది ఎనిమీ. అపవాదికి ఒక బలిపీఠాన్ని మనము కట్టామేమో చూసుకోవాలి మనం. సో వెన్ వీ స్టార్ట్ ప్రేయింగ్, మనము అది పడగొడదాం. మన ఆత్మలో మనం ఏం చేద్దామండి? దాన్ని మొదటిగా ఆత్మలో పడగొడదాం. దాని తర్వాత వీ విల్ రీఫోకస్ అవర్ విజన్. అంటే ఎప్పుడూ నేను సహాయము లేనివాడిగా మనల్ని ఊహించుకోకూడదు. దేవుడు నాతో ఉండగా నాకు విరోధి ఎవరు అన్న దృష్టిని మనము మార్చుకుందామండి, ఆమేన్. సో లెట్ us స్టాండ్ టు అవర్ ఫీట్. అందరం లేచి నుంచుందాం. దైవజనులు ప్రార్థిస్తుండగా లెట్ us డూ దీస్ టూ థింగ్స్. మన బలిపీఠాలు ఎటువంటి బలిపీఠాలు ఉన్నాయో అది పడగొట్టి దేవునికి ఒక బలిపీఠాన్ని మనము కడదాం, ఆమేన్. అండ్ I want everyone to stand to your feet.